సో మీరు చేసిన దండోర మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అవునండి, గద్దర్. కథ బాగుంది, మీరు బాగా యాక్ట్ చేశారు, మీ నటనకి బాగా పేరు వచ్చింది. బట్ ఎక్కడో హిట్ అవ్వలేదు అన్న బాధ ఏదైనా ఉందా మీకు? అంటే హిట్ అవ్వలేదు అనుకోవడానికి అది హిట్ కొలమానం ఏమైపోయిందంటే ఇప్పుడు దండోరా, ఇప్పుడు మీరు ఎలా అయితే దండోరా బాగుంది అంటున్నారో అలా నేను ఎక్కడికి వెళ్ళినా దండోరా బాగుంది అంటున్నారు. సో జనాలు చూశారు, కాకపోతే ఓటీటీలో చూశారు. అదే అండి. సో ద థింగ్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టికెట్ రేట్లు కూడా మేము ఎక్కువ ఏం పెట్టలేదు దండోరాకి, బేసిక్ రేట్సే పెట్టాం. కాకపోతే చాలా రీజన్స్ ఉంటాయండి. రైట్ థియేటర్స్ దొరకాలి, దొరికిన థియేటర్స్లో రైట్ టైంకి షోస్ ఉండాలి. సో మ్యాట్నీస్ ఫస్ట్ మార్నింగ్స్కి యూజువల్లీ వీక్ డేస్లో రావడానికి ఎవరు ఉండరు. మీకు సాయంత్రం 6 PM షో 9 PM షోలు పెడితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి తక్కువ దొరికాయి మాకు. ఆ టైంలో 25 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి, 18 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. దండోరా రిలీజ్ టైం December 25th, 2025. చిన్న సినిమాలు, పెద్ద సినిమా, మేజర్గా 8 పెద్ద ఫిల్మ్స్ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న థియేటర్ అంతా కలిపి 17-18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో మేము రిలీజింగ్ ఫెబ్కి వచ్చింటే ఇంకా ఎక్కువ థియేటర్లు వచ్చేవి అని చెప్పి మా ప్రొడ్యూసర్ బెన్నీ అనే చెప్తుంటారు, ఇంకా కరెక్ట్ ల్యాండ్ అయ్యేది కదా. సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయండి. కాకపోతే గుడ్ ఫిల్మ్ విల్ ఆల్వేస్ ఫైండ్ ఇట్స్ ఆడియన్స్. అలా దండోరా ఫౌండ్ ఇట్స్ ఆడియన్స్. అది అమెజాన్లో వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు తారక్ అన్న, ఆయన ట్వీట్ చేశారు దట్ హీ లవ్ ద ఫిల్మ్, అది ఇది అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఓవర్ నైట్ జనాలకి రీచ్ అవడంతో ఏంటి తారక్ గారు ఈ సినిమా గురించి చెప్పారని పీపుల్ స్టార్టెడ్ వాచింగ్. అమెజాన్లో ఇంకా వెళ్ళిపోయింది అది. సో ఇంకా అలా 2 తెలుగు రాష్ట్రాలకి దండోరా బాగా తెలిసిపోయింది. ఫైనలీ స్టేట్ అవార్డు కూడా తీసుకున్నాం. కానీ బాగుంది సాంగ్ కానీ మీ యాక్టింగ్ కానీ. థ్యాంక్ యూ. Every film has its right timing, right, you know, like everything, because there are so many big films that come, like for example Thugs of Hindustan, Amitabh Bachchan, Aamir Khan, everything correct, YRF didn't work. Some there are just, you know, everything being perfect will also have some flaw and it might not work. And I think it's the timing and everything put together, and it's just that luck and everything, you know, it's the luck factor, I think. Okay, నేను అప్పటి నుంచి ఆ పోస్టర్ చూస్తున్నాను. ఆ పోస్టర్లో మీ చీర మీద ఏవైతే ఉన్నాయో తీగలు, అదే తీగలతో అంటే దానికి ఏంటి మీనింగ్ ఇక్కడ అలా పట్టుకొని, అంటే దానికి ఏమన్నా రీజన్ ఏమన్నా చూపిస్తారా, లేదంటే నార్మల్గా? అంటే గులాబీ పువ్వులాగా అందంగా కనిపించేటువంటి ఒక అంటే అందంగా కనిపించి కానీ కింద ముళ్ళులు కూడా ఉండేటువంటి వీడి ప్రేమ గులాబీ పువ్వులాగా వీడు చెప్తున్నాడు. కానీ వాడు అసలు ఏంటంటే నిజ స్వరూపం ఆ కింద ఉన్నటువంటి థాన్స్ అండ్ ముళ్ళులు అని. And I also think one of the other meanings could be, which is my understanding, that the complication with it. It's entangled, it's confused, it's stuck. So that stuck is the feeling that I think I see it. Okay, కష్టంగా ఏమైనా సీన్ అనిపించిందా షూట్ చేయడానికి? చాలా సీన్స్. ఆ విషయం నేను చెప్పాలి. తెలుగు రైట్? అర్థమవుతుంది. I think too many scenes were not nice. Any one scene? Can you I think the most difficult for me was I'm not Karthik sure. comes and smokes on your face. No, where he forces her to say I love you. Oh wow. What one of my favorite sequence. It was Chittimanta so sequence antane danni. Breaking. It was so heartbreaking to ante vidi be a part of that and just witness that somebody is actually that mad and is doing all this, breaking bottles. And then నువ్వు ఏ సీన్ చెప్తున్నావు? ఐ లవ్ యూ చెప్పు అని అగ్గిపెట్ట వెలిగించేదా ఆర్ తర్వాత అగ్గిపెట్ట వాళ్ళనా? బ్యాంగ్. It is so mad. It is like when, you know, there is this shot before that she opens the door hearing something. Correct. And then there is wood everywhere and she's just reacting to what is he mad, what is he doing, and then he starts to put the kerosene and whatever. That whole sequence is haunting. Traumatizing sequence. It's very difficult, not just as an actor but as a woman, to witness that this is madness. This is not normal. When I was watching it with my family, that when that scene came in, you should have seen everybody's reaction. Everybody was like, what mad person this is. And finally with this భలే ఉంటుందండి. మీరు సినిమా మాత్రం నిజంగా అంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అసలు